మీరందరూ కూడా ఈ వారణాసి మహాకాశీ పట్టణంలో పురాణ ప్రవచనాలు వింటూ ఎంతో జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. జై భలో వాసవి మాతాకి, జై భలో వాసవి మాతాకి. ఆ విధంగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా ఇంతకీ మీకు? ఎక్కడున్నాం మనం ఇంతకీ కథలో? అయ్యా ఆ విధంగా కుసుమ శ్రేష్ఠి వారు చాలా ఎన్నో కార్యాలు సప్త సంతాన కార్యాలు అన్ని చేసి వాళ్ళు పత్రాలు అంటే భగవంతునికి ఇష్టమైన పత్రాలతో పూజలు చేస్తున్నారు. ఎప్పుడైనా చూడండి, పువ్వులు మాత్రమే కడితే దాన్ని ఏమంటాము? పూలమాల అంటాం, అవునా? అలాగే దళలు మాత్రమే కడితే దళమాల అంటాం. తులసి దళాలు కట్టారనుకోండి దళమాల అంటాం. అలా కాకుండా పువ్వులు పత్రి రెండు కలిపి కట్టారనుకోండి దాన్ని ఏమంటాము? కుసుమాలలు అంటాం. అలాగా గురువు గారు బోధించిన ప్రకారంగా వీళ్ళ తోటలోని ఉద్యానవనంలోని తోటపల్లి, పూలపల్లి, వనంపల్లి నుంచి బండ్లకు బండ్లు పెద్ద పెద్ద పూలంతా కూడా పత్రి అంతా తీసుకొని వచ్చి ఆ కుసుమశ్రేష్ఠి కుసుమాంబ గారు ఎన్నో పూజలు చేశారు. అందుకని అంటే ప్రతినిత్యము వాళ్ళ 7 అంతస్తుల భవనానికి ప్రతి తోరణంగా ప్రతి వాకిలికి ఆ కుసుమాలను అలంకరింపజేసేవారు. ఎవరైనా పరాయి ఊరి వాళ్ళు వచ్చి ఆ వేరే నగరం వాళ్ళు వచ్చి అయ్యా ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు గారి ప్రభు గారి ఇల్లు అంతఃపురం ఏది అంటే వాళ్ళు అదుగదుగదుగో అక్కడ కుసుమాలను అలంకరించారే, ఆ కుసుమాలను అలంకరించారే వాళ్ళే కుసుమశ్రేష్ఠి గారు, ఆడే కుసుమాంబ గారు అంటూ వాళ్ళకి ఈ విధంగా కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అనే పేర్లు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి అంతే కదా. ఇప్పుడు ఎవరింట్లైనా మీరు చూడండి, మీ పేరు రంగయ్య అనుకోండి, మీ భార్య పేరు రంగమ్మనే ఉంటుందా? ఉండదు కదా. అలాగా ఒకే పేర్లుగా భార్యాభర్తలకు చాలా తక్కువగా ఉంటారన్నమాట. ఆ విధంగా కుసుమాంబ కుసుమశ్రేష్ఠి గారికి ఆ విధంగా పూజలు చేయడంతోనే ఆ పేర్లు వచ్చింది. ఇక పుత్రకామ్యేష్టి యాగం చేయాలి గురువు గారి ఆజ్ఞ ప్రకారము అనుకుంటున్నారు కుసుమశ్రేష్ఠి గారు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు సంతానం కోసం గురువు గారిని వేడుకున్నారో ఆయన బోధించిందే పుత్రకామ్యేష్టి చేయడం. మరి ఎలా చేయాలి పుత్రకామ్యేష్టి అంటే ఎక్కడ చేయాలి పుత్రకామ్యేష్టిని అంటే మనకి ఇంట్లో చేస్తే కొంచెం పుణ్యం వస్తుందండి. అదే ఇంటికి కాకుండా దేవాలయంలో చేస్తే ఇంకొంచెం పుణ్యం ఎక్కువ వస్తుంది. దేవాలయం కంటే కూడా యజ్ఞశాలలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. యజ్ఞశాల కంటే కూడా గోశాలలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. గోశాల కంటే కూడా నదీ తీరంలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. మరి అక్కడ పెనుగొండ పట్టడానికి దగ్గరలో ఏ నది ప్రవహిస్తోంది? గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ గోదావరిలో మళ్ళీ 7 నదులు ఉన్నాయి. వశిష్ఠ గోదావరి, తుల్య గోదావరి, భగీరథి గోదావరి, ఇలాగా 7 గోదావరిలు ఉన్నాయి. అయితే ఈ వశిష్ఠ గోదావరిలో వాళ్ళు ఈ యాగాన్ని ఆచరించాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మనకు నదులు ఎప్పుడు జీవంగా పారుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా జీవంగా పారుతూ ఉంటాయి. అందుకనే చూడండి నదీ నదాల దగ్గర మనకు చాలా పుణ్యము అని అంటూ ఉంటాం. నదీ నదాలు అంటాం, అవునా? నదీ నదాలు, నదులు వేరే నదాలు వేరేనండి. నదులు అంటే తూర్పు వైపుకు ప్రవహించేటువంటి వాటన్నిటిని కూడా నదులు అంటాం. పడమర వైపుకు ప్రవహించే వాటినన్నింటినీ కూడా నదాలు అంటాం. ఇటు తూర్పు వైపున ప్రవహించేటివేమో హిందూ మహాసముద్రంలో కలుస్తాయి, పడమటి వైపు ప్రవహించేటువంటి కూడా అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. వీటిని నదీ నదాలు అంటారు. కనుక అక్కడ నదులు ఉన్నాయి కనుక పశ్చిమ గోదావరి దగ్గర ఆ వశిష్ఠ గోదావరి, పశ్చిమ గోదావరినే వశిష్ఠ గోదావరి అంటారు. ఆ గోదావరి ఒడ్డున పుత్రకామ్యేష్టి యాగం చేయాలనుకున్నారు కుసుమశ్రేష్ఠి గారు. మరి ఎవరెవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి యాగం చేయాలంటే? అంటే యజ్ఞ యాగాదులు అంటే కూడా వాళ్ళందరికీ కూడా ఆ స్వాహాకారాలు చెప్పేవాళ్ళు కొంతమంది, యజ్ఞకర్తలు, మరి యజ్ఞ భోక్త అయిన పరమేశ్వరుడు, యజ్ఞకర్తలైన కుసుమశ్రేష్ఠి వారు, మరి యజ్ఞాల్లో జరిపించేటువంటి వారందరూ కూడా భాస్కరాచార్యుల వారు, ఇలాగా ఎవరెవరు ఉండాలి, ఎలా చేయాలి అన్నీ కూడా తీర్మానించుకున్నారు. ఇక ఒక మంచి శుభముహూర్తంలో ఆ రాజ్య అంతఃపురం నుంచి బయలుదేరుతున్నారు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ గారు. రాజ్యాన్ని వదిలి అంటే యజ్ఞ పుత్రకామ్యేష్టి యాగం చేయడానికి ఎలా వస్తున్నారమ్మా వాళ్ళు అంటే ముందరేమో భాస్కరాచార్యుల వారు వారి గురు శిష్య పరంపరలతో వస్తూ ఉన్నారు. వేదఘోష చేస్తూ వేదాలను ఉచ్చరిస్తూ వాళ్ళంతా కూడా వస్తున్నారు. వారి వెనుకనే మేళ తాళాలతో గంధర్వ గానాలతో గానములు పాడేవారు. తర్వాత క్రికెట్తో అంటూ నృత్య గానాలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళంతా వస్తూ ఉన్నారు. వారి వెనుక
వెనుకనే ముత్తైదువులంతా కలశాలు పట్టుకుని వస్తున్నారు. వారి వెనుకనే ఈ కుసుమశ్రేష్ఠి కుసుమాంబ గారు వారు వస్తున్నారు. మరి వీళ్ళ వెనకల వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులంతా వీళ్ళ వెనకాల ఉన్నారు. వీళ్ళ వెనకాల ఆ ఊరి గ్రామ ప్రజలంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ ప్రజలు, భక్తులు, సైనికులు వీళ్ళంతా ఉన్నారు. ఇంతమంది కదలి వచ్చారు రాజ్య అంతఃపురం నుంచి. ఎక్కడికి? నదీ తీరానికి వచ్చారు యజ్ఞ యాగాదులు చేయడానికి. ఇక యజ్ఞం ఎలా చేశారమ్మా అంటే వాళ్ళు మండలం రోజులు యజ్ఞం చేశారు. ఒక్కసారి స్వాహ పరమేశ్వరాయ స్వాహ విశ్వేశ్వరాయ స్వాహ అని ఒక్కసారి స్వాహాకారాలు చెప్తుంటే టన్నుల కొద్ది నెయ్యి వెళ్తోంది హోమగుండంలోకి. మనమైతే ఏం చేస్తాము? ఒక్కసారి స్వాహ అంటే ఒక స్పూన్ వేస్తాం. అది కూడా ఇంత పెద్ద స్పూన్ ఎందుకు లేవు, చిన్న స్పూన్ తీసుకొని వేద్దామని ఒక చిన్న స్పూన్ పెట్టి మనం స్పూన్తో వేస్తాం. వాళ్ళు ఎలా వేస్తున్నారు? టన్నుల కొద్ది నెయ్యి వేస్తున్నారు అనమాట. అంత గొప్పగా రాత్రి బవళ్ళు 41 మండలం రోజులు జరుగుతుంది ఆ యజ్ఞం అనమాట. మేము కూడా ఎక్కడైనా చెప్తుంటాం, హోమాలు నేను జరిపించేటప్పుడు ఎక్కడైనా వాళ్ళకి నెయ్యి కావాలంటే ఇన్ని కేజీలు అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసిన? ఎప్పుడు సేల్స్ కాకుండా ఉంటుంది షాప్లో, అది ఇట్లా తీస్తానే బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట, అట్లాంటి తెస్తారు. ఇప్పుడు కూడా అట్లాంటి నెయ్యి వాడకూడదు. మీరు భోజనం చేయడానికి ఎంత గుమగుమలాడే నెయ్యి వాడతారో అలాంటి బాగా ఉన్నటువంటి నెయ్యినే మనం కూడా హోమంలో వాడాలి. అలాగా ఆ యజ్ఞానికంతా కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. హోమానికి టన్నుల కొద్ది నెయ్యి వేసి హోమాలు చేస్తున్నారు. వాళ్ళు హోమాలు చేస్తుంటే అగ్నిదేవునికే భయం పుట్టుకుందంట. ఎందుకంటే ఒకప్పుడు ఇలాగే ద్రుపద మహారాజు ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు టన్నుల కొద్ది నెయ్యి వేస్తా అంటే ఆ అగ్నిదేవునికి కూడా అరిగించుకోలేనంతటి అజీర్తి కలిగిందంట ఆ నెయ్యి, అంత నెయ్యి వేస్తుంటే. అలాంటి అప్పుడంటే ఏదో కృష్ణార్జునుల సలహా వల్ల ఖాండవ వనాన్ని కాల్చేసి ఆ అజీర్తినంతా తీర్చుకోగలిగినాడు అగ్నిదేవుడు. మరి ఇప్పుడు మళ్ళీ అజీర్తి చేస్తే అగ్నిదేవునికి ఇప్పుడు ఏ వనాన్ని కాల్చాలి ఆయన మళ్ళీ? అందువల్ల అగ్నిదేవునికే భయం వేస్తూ ఈయన సూక్ష్మ రూపంలో యజ్ఞకుండంలో ఉండి ఆ స్థూల రూపం నుండి సూక్ష్మ రూపంతో కైలాసానికి వెళ్ళిపోయారు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడి కైలాసానికి వెళ్ళిపోయి ఓ పరమేశ్వర, ఓ పార్వతీమాత, ఓ పరమేశ్వర అంటూ ఆర్తనాదం చేస్తున్నారు. పరమేశ్వరుడు అప్పటికే హోమ ధూమం పైకి వచ్చేస్తోంది కైలాసానికి. ఆ హోమ ధూమం అంతా పొగంతా కూడా ఆయన ఇలా మూడో నేత్రంతో చూసినటువంటి ఆ విశ్వేశ్వరుడు, ఏమిటయ్యా ఇలా వచ్చావు అగ్నిదేవ అంటే, స్వామి మీరు ఎన్ని రోజులైనా ఇక పార్వతీ పరమేశ్వరులు మీరు ప్రత్యక్షం అవ్వకపోతే ఆ ఆర్యవైశ్యులైన కుసుమశ్రేష్ఠి గారు ఇలా యజ్ఞం చేస్తూనే ఉన్నారు. నాకేమో భయం వేస్తుంది. మీరు త్వరగా వచ్చి దర్శనం ఇవ్వండి అయ్యా, మీరు ప్రత్యక్షం అవ్వండి, వరం ఇస్తే కదా వాళ్ళు ఇక హోమం నిలిపేదంటారు. సరేనయ్యా, ఇంకా కాస్త సమయం ఉంది, వాళ్ళ మండలం రోజులు కావాలి కదా, మేము 44వ రోజు వచ్చి మేము పార్వతి పరమేశ్వరులుగా మేము ప్రత్యక్షం అవుతామని అంటాం. ఆ విధంగా మండలం రోజులు పూర్తి అవుతున్నటువంటి సమయంలో పార్వతి పరమేశ్వరుల హోమగుండం నుంచి ప్రత్యక్షమైనారు. అప్పుడు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి వాళ్ళు అనేక స్తోత్రాలతో అనేక దండకాలతో వాళ్ళందరినీ కూడా ఆ పార్వతి పరమేశ్వరులను ఏ విధంగా పూజలు చేశారమ్మా, ఏ విధంగా వాళ్ళు ఆ భగవంతుని స్మరించుకున్నారమ్మా అంటే ఢమ్మ 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 ఢమ్మరు భజే, ఢమ్మ 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 ఢమ్మరు భజే, హర భోలేనాథ శివ శంభో భజే, హర భోలేనాథ శివ శంభో భజే, ఘన 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 కంఠ భజే,
ఢమ 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 ఢమరు భజే. ఆ విధంగా వాళ్ళు స్తోత్ర గానాలతో భజనలతో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేసరికి భక్తులంతా ఈ విధంగా పూజలు చేసేసరికి పరమేశ్వరుడు ప్రీతి చెంది ఓ కుసుమశ్రేష్ఠి ఇలా రావయ్య అంటూ పార్వతీదేవిని ఇలా చూడగానే పార్వతీమాత తన హస్తములో పూర్ణ కుంభాన్ని సృష్టించి ఆ పూర్ణ కుంభంలో తన దృష్టిని కూడా నింపి తన యోగ శక్తిని కూడా నింపి అప్పుడు పరమేశ్వరుడికి ఇవ్వగా పరమేశ్వరుడు కూడా తన యోగ దృష్టినంతా కూడా అందులో నింపి తన అనుగ్రహాన్ని అంతా కూడా పూర్ణ కుంభంలో నిలిపి అప్పుడు కుసుమశ్రేష్ఠి వారికి ఇవ్వబోతారు ఆ పాయస భాండాన్ని. అప్పుడు కుసుమశ్రేష్ఠి గారి కంటే ముందుగా కుసుమాంబ వస్తుంది ఆతృతగా అందుకోవడానికి. ఆమెకు అంత తపనగా ఉంది ఇక త్వరగా సంతానం అవ్వాలని. అప్పుడు గురువు గారు ఆగమ్మ పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినప్పుడు పూర్వం కూడా దశరథ మహారాజే అందుకొని తర్వాత భార్యామణులకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా కుసుమశ్రేష్ఠి వారు అందుకొని మీకు ఇస్తారమ్మా అనేసరికి కుసుమాంబ ఊరుకుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడి నుంచి కుసుమశ్రేష్ఠి గారే ఆ పాయస భాండాన్ని అందుకొని అప్పుడు కుసుమశ్రేష్ఠికి ఇవ్వగా కుసుమశ్రేష్ఠి ఆ పాయస భాండాన్ని ఇదిగో భార్యామణి కుసుమాంబ ఒక మంచి బిడ్డలుగాను అని ఆయన కుసుమశ్రేష్ఠి గారు ఆ పాయస భాండాన్ని కుసుమాంబ గారికి ఇచ్చారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో కుసుమాంబ దంపతులకు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు ఆ పూర్ణ కుంభాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ పూర్ణ కుంభంతో అంటే ఎప్పుడైతే వీళ్ళు యజ్ఞ యాగాదులు చేశారో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పూర్తిగా వీళ్ళ మీద ఉంది. ఆ విధంగా ఈ అమ్మవారి చరిత్రలో ఎన్నో రహస్యాలతో ఎన్నో విశేషాలతో ఎన్నో మహత్తరమైన లీలలతో మన పార్వతీమాత అంశమైన ఆదిశక్తి అంశమైన పార్వతీ స్వరూపమైన వాసవి రూపంగానే ఆ పరమేశ్వరి జన్మించింది. కనుకనే పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి అని ఎందుకంటున్నామో కూడా రేపటి రోజున పురాణ ప్రవచనంలో తెలుసుకుందాం. రేపటి రోజున అమ్మవారి జననము. మీరు అమ్మవారు జన్మించినప్పుడు ఈ జీవి ఏ శరీరంలో ఉందో తెలియదు, కానీ రేపటి రోజున అమ్మవారి జనన చరిత్రను విని మీరు కూడా చరితార్థులవ్వండి. అమ్మవారి జనన చరిత్ర, విద్యాభ్యాసము, బాలలీలలు, ఇక అమ్మవారు ఏ విధంగా విద్యలు నేర్చుకున్నారనేటువంటి ఎన్నో అనేకమైన రహస్యాలని కూడా రేపటి రోజున పురాణంలో తెలుసుకుందాం మనము. ఈ రోజున అందరూ కూడా స్వస్తి పలకండమ్మా. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా